రామచంద్రయ్య హర్షతో రమాదేవి నిజ స్వరూపాన్ని బయటపెడుతూ, ఇది రాజ సంస్థానంలో పని మనిషి బాబు, దీన్ని మీరు పెళ్లి చేసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రమాదేవి నిజ స్వరూపం తెలుసుకున్న హర్ష ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇకపై నీకు నా ఇంట్లో ఉండే అర్హతే లేదు, అందరినీ ఇంత దారుణంగా మోసం చేస్తావా, చీ అంటూ రమాదేవిని చీ కొట్టి తనని మెడ పట్టుకుని గెంటేమని చంద్రికకు చెబుతూ ఉంటాడు. అందరికంటే ఎక్కువగా ఇది నిన్నే చిత్రహింసలు పెట్టింది కాబట్టి దీన్ని బయట గెంటేసే హక్కు నీకు మాత్రమే ఉంది చంద్రిక అని చెప్పి హర్ష అంటూ ఉంటే, చంద్రిక రమాదేవి జుట్టు పట్టుకొని అక్కడి నుండి గెంటేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా జరిగినట్టుగా రామచంద్రయ్య హర్షకు నిజం చెప్పేసినట్టుగా రమాదేవి కలగంటుంది. ఇక ఒక్కసారిగా పట్టపగలే కలగని ఉలిక్కి పడుతూ, నో, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు, అదే కనుక జరిగితే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా నా నుండి దూరమైపోతాయి, ఈ రమాదేవి ఎప్పుడు కూడా మహారాణిలాగే బతకాలి, నా గతం గురించి ఎవరికీ కూడా తెలియకూడదు అని చెప్పి వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది. వాట్సాప్లో రామచంద్రయ్య ఫోటో పంపించి, వీడు ఇప్పుడు నేనున్న గుడిలోనే ఉన్నాడు, ఎలాగైనా సరే వీడిని కిడ్నాప్ చేసి ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి, వాడిని చంపేయండి అని రౌడీలకు రామాదేవి చెప్తూ ఉంటుంది. దాంతో రామచంద్రయ్య, ప్రేమ్, చామంతి, శ్యామల నలుగురు కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. రామచంద్రయ్య కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండగా వెనక నుండి కొంతమంది రౌడీలు బలవంతంగా రామచంద్రయ్య నోరు మూసి అక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. పక్కకు తీసుకువెళ్ళి గొడ్డళ్లతో రామచంద్రయ్యని చంపబోతూ ఉంటారు. చామంతి వాళ్ళు కళ్ళు తెరిచేసరికి పక్కన రామచంద్రయ్య లేకపోవడంతో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇదేంటి, నాన్న ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి చామంతి రామచంద్రయ్య కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ప్రేమ ఒక పక్క, చామంతి ఒక పక్క, శ్యామల ఒక పక్క, ముగ్గురు కూడా మూడు దిక్కులు వెతుకుతారు. రామచంద్రయ్య ఎక్కడా కనిపించకపోవడంతో చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. కంగారు పడక ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, నేను చూసి వస్తాను అని చెప్పి ప్రేమ్ కూడా వెతుకుతూ ఉంటాడు. రామచంద్రయ్యని రౌడీలు పక్కకు తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే రామచంద్రయ్య వాళ్ళందరినీ తోసేసి చిత్త కొడుతూ ఉంటాడు. వాళ్ళ చేతిలో ఉన్న గొడ్డలి లాక్కొని వాళ్ళ మెడ మీద పెట్టి, రే, నన్ను చంపాలనుకుంటారా, మర్యాదగా నిజం చెప్పండి, ఎవరు నన్ను చంపమని మిమ్మల్ని పంపించింది అని చెప్పి రామచంద్రయ్య అలా గొడ్డలిని రౌడీల మెడ మీద పెట్టి బెదిరించగానే అప్పుడు ఆ రౌడీలు, మీకు దండం పెడతాను, వద్దు, నన్ను చంపొద్దు, మమ్మల్ని పంపించింది ఎవరో చెప్పేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మమ్మల్ని పంపించింది జగదీష్ అని చెప్పి అంటూ ఉంటే, ఆ జగదీష్ గాడు ఇప్పుడు ఎక్కడున్నాడని చెప్పి రామచంద్రయ్య అడుగుతూ ఉంటాడు. ఇదే గుడిలో ఉన్నాడు అని రౌడీలు చెప్పగానే, జగదీష్ గాడు ఈ గుడిలో ఉన్నాడంటే వాడితో పాటు ఆ రమాదేవి కూడా ఉండే ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును సార్, రమాదేవి గారు కూడా ఇదే గుడిలో ఉన్నారు, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పి రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. ఇక రామచంద్రయ్య, వసి రమాదేవి, నన్ను చంపమని రౌడీలను పంపిస్తావు కదా, ఇప్పుడు నీ అంత చూస్తాను అని చెప్పి అలా గొడ్డలి పట్టుకొని రమాదేవి దగ్గరికి రామచంద్ర వస్తూ ఉంటాడు. జగదీష్ అడ్డు రావడంతో జగదీష్ని గొడ్డలితో నరకడంతో జగదీష్ పక్కకు పడిపోతాడు. ఆ తర్వాత గొడ్డలి తీసుకొని రమాదేవి మీద కూడా రామచంద్రయ్య వేటు వేయబోతూ ఉంటే రమాదేవి భయంతో వణికిపోతూ, ప్లీజ్ రామచంద్రయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దు, నన్ను చంపొద్దు అని చెప్పి రమాదేవి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. నీలాంటి దాన్ని వదిలేస్తే నువ్వు ఇంకా ఎంతమంది జీవితాలని నాశనం చేస్తావో, ఈరోజు ఎలాగైనా సరే నిన్ను చంపే నేను జైలుకి వెళ్తాను అని రామచంద్రయ్య గొడ్డలితో రమాదేవిని నరకబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి చామంతి అక్కడికి వస్తుంది. నాన్న, వద్దు నాన్న, ఏంటి నాన్న ఈ ఆవేశం, వదిలేయండి, చేతిలో ఆ గొడ్డలేంటి అని చెప్పి ఆ గొడ్డలిని లాక్కొని పక్కన పెట్టేస్తుంది. ఇక అలా చామంతి రామచంద్రకి అడ్డుపడి రమాదేవిని కాపాడడంతో, అమ్మ చామంతి, ఈ దుర్మార్గురాల గురించి నీకు పూర్తిగా తెలియదమ్మా, దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి, ఇది బతికుండడానికి వీల్లేదు, ఇది బతుకుంటే దీనివల్ల ఎంతోమంది జీవితాలు అన్యాయం అవుతాయి అని అంటూ ఉంటే, నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నా పుట్టినరోజు నాడు మీరు హంతకులవ్వడం నాకు ఇష్టం లేదు, అయినా ఆవిడ తప్పులు చేసుండొచ్చు, ఎవరి పాపన వాళ్ళే పోతారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. దాంతో రామచంద్రయ్య, చూసావాని
నా కూతురి గొప్పతనం నువ్వేంటో నీ చీకటి బతికేంటో తెలిసి కూడా నా బిడ్డ నీకు ప్రాణభిక్ష పెట్టింది. అంతటి గొప్ప సంస్కారం ఉన్న దేవత నా కూతురు అని చెప్పి రామచంద్రయ్య చామంతి గురించి రామాదేవికి గొప్పగా చెప్తూ ఉంటాడు. ఎంతైనా జమీందారి వంశంలో పుట్టింది కదా, అందుకే అంతటి సంస్కారం అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. దాంతో రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఈ చామంతి జమీందారి వంశంలో పుట్టడం ఏంటి? జమీందారి గారి మనవరాల్ని నేను నా కోడల్ని చేసుకున్నాను కదా, ఇప్పుడే నీకు చూపిస్తానుండు అంటూ రోజా రోజా అంటూ రోజాని రమాదేవి పిలిచి రామచంద్రయ్యకి చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పటి వరకు చాటుగా దాక్కొని ఉన్న రోజా రమాదేవి తన చేయి పట్టుకొని రామచంద్రయ్య ముందుకి లాక్కు రావడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రామచంద్రయ్య పగలబడి నవ్వుతో, ఏంటి దీన్న నువ్వు కోడలుగా చేసుకుంది? ఇది రాజవంశస్థురాలని నీతో అబద్ధాలు చెప్పిందనమాట. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇది నా పెద్ద కూతురు. చిన్నప్పటి నుండి దీనికోసం నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో అల్లారు ముద్దుగా దీన్ని పెంచి పెద్ద చేశాను. కానీ ఇది మాత్రం డబ్బు మీద మోజుతో నన్ను కూడా మోసం చేసింది. ఇప్పుడు అలాగే నీ ఇంటి కోడలు అవ్వడానికి నిన్ను కూడా మోసం చేసిందని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా రామచంద్రయ్య కన్న కూతురు అన్న నిజం తెలుసుకొని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి అసలైన జమీందారి మనవరాలు ఎక్కడుందని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, అసలైన జమీందారి మనవరాలు ఎవరో కాదు, చామంతి నా చిన్న కూతురుగా నా దగ్గరే పెరిగింది. ఈ నిజాలు ఎవరికి తెలియకుండా నాలోనే దాచిపెట్టాను. తన పుట్టినరోజు నాడు ఈ విషయం నేను తనకి చెప్పాలనుకున్నాను. అందుకే ఈరోజు ఈ నిజాన్ని నీతో పాటు తనకు కూడా చెప్తున్నాను అని చెప్పి రామచంద్రయ్య చామంతితో, అమ్మ చామంతి, ఈ పుట్టినరోజు నాడు నేను నీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు ఈ రామచంద్రయ్య కన్న కూతురువి కాదమ్మా, నిన్ను నేను పెంచుకున్నాను. నువ్వు జమీందారు గారి కోట్ల ఆస్తికి వారసురాలివమ్మా అని చెప్పి రామచంద్రయ్య చామంతికి రమాదేవి కళ్ళ ముందే చెప్పడంతో రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చూడు రమణమ్మ, ఈ రోజు నుండి చామంతి బాధ్యత నీది. తనకు నువ్వే సంరక్షకురాలిగా ఉండాలి. పొరపాటున చామంతి ఒంటి మీద చిన్న గీత పడినా కూడా నిన్ను పైకి పంపించడానికి నేనున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకో అంటూ రామచంద్రయ్య రమాదేవికి వార్నింగ్ ఇస్తాడు. చామంతి జన్మ రహస్యం తెలుసుకున్న రమాదేవికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పదే పదే అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రోజా అత్తయ్య గారు అంటూ రమాదేవి దగ్గరికి రావడంతో రమాదేవి రోజా చెంప పగలగొడుతుంది. నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావని ఆ రామచంద్రయ్య పెద్ద కూతురు అయ్యుండి యువరాణి అంటూ నన్ను మోసం చేసి నా ఇంటి కోడలుగా అడుగు పెడతావా అని చెప్పి నీకు నా కొడుక్కి ఇప్పుడే విడాకులు ఇప్పిస్తాను, నీ గురించి అందరి ముందు బయట పెడతాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు రోజా చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని రమాదేవికి ఎదురు తిరుగుతూ, ఏంటి అత్తయ్య గారు, నా గురించి బయట పెడతారా? సరే, నేను కూడా మీ గురించి బయట పెడతాను. సంస్థానంలో మీరు పని మనిషి అని, మీరు రాజాగారితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూశారని, ఎన్నో దొంగతనాలు చేశారని, ఇవన్నీ కూడా నేను కూడా మామయ్య గారికి చెప్పేస్తాను అని చెప్పి రోజా రమాదేవికి ఎదురు తిరగడంతో ఇక తన గురించి రోజా రహస్యాలన్నిటినీ తెలుసుకుందని చెప్పి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.